అమ్మ మీ పేరు? విజయ భారతలక్ష్మి అండి. ఓకే, తల్లికి వందనం పడిందమ్మా? మా చెల్లి గారి పిల్లలకు పడిందండి. పాప ఇంటర్ చదువుతుంది, పాపకు పడింది. మొన్నటి దాకా బాబుకు పడింది, ఇప్పుడు పాపకు పడింది. 4 సంవత్సరాల నుంచి కూడా పడుతుంది. ప్రభుత్వం బాగుంది, అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు ఇంటర్ వరకు చదువుకునే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి మరి తల్లికి వందనం వేసి చూపిస్తాను అని చెప్పేసి అన్నారు కదమ్మా, నిజంగానే మరి వేసి మాట మీద నిలబడి చూపించారా? చూపించారని అంటున్నారు అందరూ. అన్ని జరుగుతున్నాయి కదా, అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి. అన్న మాట ప్రకారం నిలబడుతున్నారు మాట మీద. మనకి లోకేష్ గారు కూడా బాగా చేశారు అన్ని పనులు. అందరూ కూడా లోకేష్ గారే మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నారు. మరి అలానే ఇప్పుడు మన రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉన్నా సరే మరి ఇస్తానన్న ప్రతిదీ కూడా చేస్తానన్న ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అన్నీ ఒకేసారి అవ్వవు కదా పనులన్నీ, ఏదైనా కూడా అన్ని పనులు ఒకేసారి కాబట్టి ఒక్కో పని చేసుకుంటూ వస్తున్నారు. బాగానే ఉంది. మరి గతంలో చూసుకుంటే రేషన్ వ్యాన్ అనేది ఇంటి దగ్గరికి వచ్చేది జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా పాత పద్ధతి తీసుకొచ్చారు కదమ్మా. 15 రోజులు టైం పెట్టి ఈ 15 రోజులు ఎప్పుడైనా డిపోకి వెళ్ళి తీసుకోవచ్చు అని పెట్టారు కదా, మీకు ఏ పద్ధతి నచ్చింది? ఇదే బాగానే ఉందండి. అది అంటే బాగానే ఉండేది, ఇంటికాడ ఉండేది. కాకపోతే బయటికి వెళ్ళే వాళ్ళకి ఎనీ టైం ఇది ఇస్తారు కాబట్టి ఏ టైం వచ్చినా అదంటే ఒకే టైం వచ్చేది, వ్యాన్ వెళ్ళిపోయేది. పనులకు వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండేది, పొద్దున్నే హడావిడిగా ఉండేవాళ్ళు. ఇదంటే వాళ్ళ వీలైనప్పుడు తెచ్చుకోవచ్చు, ఇదే బాగుంటుంది. ఏం చెప్తారమ్మా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది మీరు గతంలో కూడా చూసారు కదా, ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా. జన్మ ఫస్ట్ సీఎం కాడ నుంచి తెలుసండి నాకు. ఇప్పటి నుంచి కూడా నేను చంద్రబాబు గారి గురించి తెలుసు. ఆయనే రావాలని అనుకుంటాం మేము ఎప్పుడు కూడా. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఈ సంవత్సరం వరకు పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి, బాగానే ఉంది. మరి పింఛన్లు కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, అలాగే మత్స్యకారులకు కానివ్వండి, మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం, మరి నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మరి ఫ్రీ బస్సులు అంటున్నారు. ఇలా అన్నీ ఏది కూడా పోకుండా, ఏది కూడా తప్పిపోకుండా మరి ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? బాగుంది అనిపిస్తుందండి. ఇంకా అన్నీ చేస్తున్నారు కదా, ఏది మాట తప్పలేదు కదా, అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. మళ్ళీ కూడా ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. లోకేష్ గారే మాకు ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.